మిత్రులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తారీఖున రెడ్ బుక్స్ డే నిర్వహిస్తున్న విషయం మిత్రులందరికీ, వామపక్ష శ్రేయోభిలాషులకి అందరికి కూడా తెలుసు. ఈ దఫా 2026వ సంవత్సరానికి రెడ్ బుక్స్ డే సందర్భంగా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానానికి అత్యున్నతమైన దశ విఐ లెనిన్ రచించినటువంటి పుస్తకం మీద అధ్యయనం చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్న వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే అంశం మీద వామపక్ష పార్టీలు చర్చను నిర్వహిస్తున్నాయి. రెడ్ బుక్స్ డే ఎందుకు నిర్వహిస్తున్నారు అనే విషయం చాలామందికి తెలుసు. 1848వ సంవత్సరంలో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ ఇరువురు సంయుక్తంగా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికని రచించి మొదటిసారి ప్రచురించబడినటువంటి రోజు అది. ఆ రోజున అదనపు విలువ పేరిట జరుగుతున్నటువంటి దోపిడీని ప్రపంచానికి వెల్లడి చేసినటువంటి రోజు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక విడుదలతో ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ శక్తులన్నీ ఉలిక్కిపడినటువంటి రోజు అది. అందుకనే ఆ రోజుని ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఫిబ్రవరి 21వ తారీఖున రెడ్ బుక్స్ డే పేరిట ఏదో ఒక పుస్తకం మీద చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 2001వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిరంతరంగా భారతదేశంలో జరుగుతూ ఉంది. ఈ దఫా లెనిన్ గారు రచించినటువంటి సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశ అనే పుస్తకాన్ని చదవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఆనాటి సామ్రాజ్యవాదం పరిస్థితి, పెట్టుబడిదారీ విధానం అత్యున్నత రూపంగా సామ్రాజ్యవాదం యొక్క రోలు ఆనాడు ఏ రకంగా ఉంది, ఈరోజు అది ఎట్లా ఉంది, మనలాంటి వాళ్ళు ఏ రకమైనటువంటి లక్షణంతో పనిచేయాల్సి ఉంటుందన్న విషయాలు అర్థం కావడానికి తోడ్పడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని గ్రూప్ స్టడీగా చేస్తే బాగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఓపికగా నిదానంగా చేయాలి. ప్రభాత్ పట్నాయక్ గారు రాసినటువంటి పరిచయం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంది. దాన్ని ఎంవిఎస్ శర్మ గారు దాన్ని మరింత సరళీకరించి మనకు అందించారు. అట్లా శర్మ గారు సరళీకరించి రాసినటువంటి ఆ ప్రభాత్ పట్నాయక్ గారి పరిచయం దానికి తోడ్పడుతుంది. అదే మాదిరి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు కూడా దీని మీద ఒక నోట్ని అందించడం జరిగింది. అవన్నీ మీ దగ్గర ఇప్పటికే ఉంటాయి. వీటిని అధ్యయనం చేస్తే మనకు మరింతగా ఈరోజు ఆనాటి సామ్రాజ్యవాదం పరిస్థితి, పెట్టుబడిదారీ విధానం అత్యున్నత రూపంగా సామ్రాజ్యవాదం యొక్క రోలు ఆనాడు ఏ రకంగా ఉంది, ఈరోజు అది ఎట్లా ఉంది, మనలాంటి వాళ్ళు ఏ రకమైనటువంటి లక్షణంతో పనిచేయాల్సి ఉంటుందన్న విషయాలు అర్థం కావడానికి తోడ్పడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. ఇది ఏ మేరకు మన కామ్రేడ్స్కి ఇది ఉపయోగపడినా ఈ వీడియో అందుకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తూ ధన్యవాదాలు, నమస్కారం, సెలవు.